ముక్కు పైన గానీ, ఇక్కడ చెంపల పైన గానీ, నుదుటి రియల్ మీద గానీ ఎస్టేట్ అంటే మీరు ఖచ్చితంగా ఎండలోనే తిరుగుతూ ఉంటారు. ఆ! ఎండలోనే ఎక్కువగా గడుపుతూ ఉంటారు. దానివల్ల దాంతో పాటు ఎక్కువ నాన్ వెజ్ తీసుకునేస్తాను నేను. హుహు. తీసుకోవడం వలన అదంతా ప్రాబ్లమ్స్ వచ్చేసి నాకు అంటే నేనెలా ఊహించిన అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత షుగరు, బీపీ, థైరాయిడ్ ఏదో ఒకటి వస్తుంటది కదా! సో, నాకు గూడా అలానే వస్తున్నదేమో. అందుకే నాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో అని జెప్పేసి నేను ఫిక్స్ అయ్యాననమాట. అలాంటి టైంలో నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా పరిచయమైంది సార్ ఇది. అంటే న్యూట్రిషన్ అంటే నాకు అర్థం కాదు. అసలు న్యూట్రిషన్ అంటే తెలియదు కదా సార్ మనకు. అవును. ఒకరోజు అక్కడికి సెంటర్‌కెళ్ళడం వలన గదా! నాకు అంతా గూడా డిఫరెంట్ అనిపించింది సార్. అంటే సో, ఇలాంటి కమ్యూనిటీ నేనెప్పుడు చూడలేదు. అసలేంది అంత డిఫరెంట్‌గా ఉంది అని అనిపించింది. కానీ అక్కడికెళ్ళడం వల్ల నా లైఫ్ మొత్తం టోటల్‌గా డిఫరెంట్‌గా మారిపోయింది సార్. అంటే నేను ఫస్టే తీసుకున్నప్పుడే ఇది నాకు కావాలి అనిపించింది సార్. ఈ న్యూట్రిషన్ నా బాడీకి అవసరం అనిపించింది. అప్పుడు హుహు. నేను కంటిన్యూషన్ చేయడం వలన నాకు 15 డేస్ నుంచి చేంజప్ అనిపిస్తా ఉంది సార్. అట్లా నేను ఒక 3 మంత్స్ యూజ్ చేసిన తర్వాత టోటల్ నా మైండ్‌సెట్ చేంజ్ అయింది. నా ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. నేను మార్నింగ్ లేవడము, ఫిజికల్ యాక్టివిటీ చేయడము, అండ్ 9 లోపు న్యూట్రిషన్ తీసుకోవడము, అండ్ 11:30కి హెల్తీ స్నాక్స్ తీసుకోవడము, అండ్ 1-1:30 మధ్యలో రైస్ గానీ, మిల్లెట్స్ గానీ, కొర్రలు, సామలు, అరికెలు అలాంటివి ఉంటాయి కదా సార్! అలాంటి ఫుడ్ డిఫరెంట్ తీసుకోవడం. అండ్ కర్రీ ఎక్కువ తీసుకుంటున్నాను సార్. అంతకుముందు రైస్ ఎక్కువ తినేది. నేనిప్పుడు కర్రీ ఎక్కువ తీసుకుంటున్నాను. అండ్ 5:00 అట్లా మళ్ళీ హెల్తీ జ్యూస్ లాంటివి తీసుకోవడము, మళ్ళీ నైట్ షేక్ తీసుకోవడము. అట్లా టోటల్‌గా డిఫరెంట్ కావడం వలన టోటల్‌గా నా మైండ్ సెట్ చేంజ్ అయ్యి, నా బాడీ లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యి నేను ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను సార్. గత 3 ఇయర్స్ నుంచి ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను సార్. ఏం బరువు పెరుగుతుంటా, బరువు ఆ! తగ్గకుండా నా మజిల్ ఐడియల్ వెయిట్ ఆ! అనేది మెయింటైన్ యెస్ చేస్తున్నారు. సార్. నా మజిల్ గాని, బిఎంఆర్ గాని, విజరల్ ఫ్యాట్ గాని, ట్రంక్ ఫ్యాట్ గాని, ఎవ్రీథింగ్ గూడా అన్నీ గూడా పారామీటర్స్ అన్నీ గూడా పర్ఫెక్ట్ ఉంటాయి సార్. ఎప్పుడు చెక్ చేసుకున్నా పర్ఫెక్ట్ ఉంటాయి. సో, నేను అన్నీ తింటాను. మళ్ళీ మార్నింగ్ దాన్ని ఇలా ఎలా రెడ్యూస్ చేయాలి అనేది నాకు ఆల్రెడీ ఇక్కడ కమ్యూనిటీలో అర్థమైపోయింది సార్. సో, ఇక్కడ ఒకవేళ హెవీ తిన్నా కూడా దాన్ని ఎలా నార్మలైజ్ చేసుకోవాలో అర్థమైపోయింది. యెస్ సార్. యాహ్! సో, ఇంకొకటేందంటే సార్, ఇక్కడ ఈ కమ్యూనిటీ దొరకడం నా అదృష్టం అనుకున్నా సార్. అంటే ఇక్కడ మనం ఏదైనా భూమి పైన జీవిస్తున్నామో, అంటే ఎవరైనా గూడా తిను అంటారు. తాగే వాళ్ళకు తాగు అని అంటుంటారు. సజెషన్ చేస్తుంటారు. కానీ ఇక్కడ హెల్తీగా ఎలాగ బతకాలనేది చెప్పిర్రు సార్. సో, దాని ద్వారా నేనే గాకుండా